హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ కట్టెగారెలు. తెలంగాణ స్టేట్ సైడ్ ఏమో కట్టెగారెలు అంటారు. ఆంధ్రాలో అయితే చెక్కలు అంటారు. అండ్ పప్పు బిళ్ళలు కూడా అని అంటారు. ఇవి వెంటనే మెత్తగా అయిపోకుండా క్రంచీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కేజీ బియ్యం పిండిని తీసుకోవాలి. ఇది ప్యాకెట్ పిండి, పొడి పిండేనండి, తడి పిండి కాదు. కొలతలని పట్టి అన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ 1 కేజీ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. అందులోకి 1 అవర్ పాటు నానబెట్టిన పచ్చి శనగపప్పుని వేసుకుంటున్నాను. ఇవి 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో 2 రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి 3 ఇంగ్రీడియెంట్స్ మిక్సీలో వేసి మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్, ఆ పేస్ట్‌ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో సాల్ట్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీరా పౌడర్. నెక్స్ట్ ఇందులో ఇవి బాగా గుల్లగా రావడానికి చెక్కలు, నేనైతే ఇక్కడ బటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు బటర్ ప్లేస్‌లో నెయ్యి లేదా నూనెను కూడా లేదా డాల్డాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో బాగా కలిసే విధంగా ఒక 2 నిమిషాలు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ అంతా పిండిలో మిక్స్ అవ్వడానికి 2 మినిట్స్ పడుతుంది. అలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గోరువెచ్చని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మామూలు నార్మల్ వాటర్‌తో కలుపుకుంటే మనము చెక్కలు ప్రెస్ చేసుకున్న తర్వాత అవి ఆయిల్ ఫ్రై చేయడానికి తీస్తుంటే విరిగిపోతాయి. సో, గోరువెచ్చటి వాటర్‌తోని పిండి మిక్స్ చేసుకుంటే మీకు చెక్కలనేవి విరిగిపోకుండా బాగా వస్తాయి. నెక్స్ట్ పిండిని ఈ విధంగా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత చిన్న సైజులో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వెంటనే ప్రెస్ చేసి ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండటానికి. నెక్స్ట్ ఇక్కడ రోటీ ప్రెసర్ ఉంటుంది కదండీ, దాన్ని తీసుకొని దాని మీద ఒక ఆయిల్ పేపర్‌ని పెట్టుకొని 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క బాల్‌ని అక్కడ పెట్టి ప్రెస్ చేసుకోవాలి. మనకి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. మనకి చెక్కలనేవి ఈ విధంగా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు దీనిని చిన్నగా పేపర్ నుంచి సెపరేట్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లో ఒక్కొక్కటి లేదా 2 వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే వీటిని వేయించుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టేసి వీటిని వేయిస్తే ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి. బట్ లోపల కుక్ అవ్వదు. సో, స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటూ ఉంటే లోపల వరకు పిండి మొత్తం కుక్ అవుతుంది. అండ్ చాలా క్రంచీగా కూడా వస్తాయి. లేదు మీరు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే, ఫ్రై చేసుకుంటే మీకు మెత్తగా అయిపోతాయన్నమాట. చూడండి, ఇవి వేగి మంచి కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని తీసేసుకొని ఒక ఆయిల్ పేపర్ వేసుకున్న బేషన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవటమే. ఇదే విధంగా అన్నీ పిండి మొత్తం బాల్స్ రెడీ చేసుకున్న బాల్స్ మొత్తం ప్రెస్ చేసుకొని చెక్కల్లాగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు కేజీ పిండికి ఇన్ని చెక్కలనేవి అయ్యాయండి. ఇప్పుడు వీటిని తొందరగా పాడైపోకుండా ఒక 8 బాక్స్‌లో పెట్టేసి ఉంచుకుంటే 1 మంత్ వరకు తినొచ్చు. అంతేనండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని చూస్తూనే ఉండండి.